ధూమ్ 4 రచ్చ రణబీర్తో అయాన్ మాస్ షో. బాలీవుడ్లో ఐకానిక్ ఫ్రాంచైజ్గా నిలిచిన ధూమ్ సిరీస్ మళ్ళీ ఇప్పుడు స్పీడ్ పెంచబోతుంది. ధూమ్ 4 కోసం యాష్రాజ్ ఫిల్మ్స్ గ్రాండ్ ప్లాన్తో ముందుకొస్తుంది. ఈ భారీ ప్రాజెక్టుకు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ రెడీ అవుతున్నారు. ప్రస్తుతం వార్ 2తో బిజీగా ఉన్న అయాన్ బ్రహ్మాస్త్ర 2ను పక్కన పెట్టి ధూమ్ 4ను తెరపైకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ లీడ్ రోల్లో మెరవనున్నారు. యానిమల్ సినిమాతో క్రేజ్ పీక్స్లో ఉన్న రణబీర్ కథ వినకుండానే అయాన్పై నమ్మకంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. 2026 ఏప్రిల్లో షూటింగ్ షురూ కానుంది. అయితే వార్ 2 టీజర్ పై వచ్చిన కొన్ని విమర్శల నేపథ్యంలో అయాన్ ఈ సినిమాతో తన సత్తా చాటాల్సి ఉంది. రణబీర్తో ధూమ్ 4 అనౌన్స్మెంట్ ఒక్కటే అభిమానుల్లో హైప్ పెంచేస్తుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా. తేజ సజ్జా కొత్త ప్రయాణం, కాలీవుడ్లో భారీ ప్రాజెక్ట్. తేజ సజ్జా కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ప్రత్యేక కథలతో ప్రేక్షకుల మనసు గెలుస్తున్న యంగ్ హీరో. ప్రస్తుతం ఆయన చేస్తున్న మిరాయ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు రేపుతోంది. టీజర్ ట్రైలర్కు అదిరిపోయే స్పందన వచ్చింది. ఈ సినిమాతో తేజ భారీ హిట్ కొట్టడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రాల కోసం కూడా జాగ్రత్తగా కథలు, దర్శకులను ఎంచుకుంటున్నాడట. ఇటీవల కాలీవుడ్లో వైరల్గా మారిన వార్త ఏంటంటే తేజ సజ్జా డిమోంటో కాలనీ ఫేమ్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తును కలిశారట. అజయ్ డిమోంటో కాలనీతో హారర్ థ్రిల్లర్లో తన సత్తా చాటాడు. డిమోంటే కాలనీ 2తో మరోసారి సక్సెస్ అందుకున్న అతడు ఇప్పుడు డిమోంటే కాలనీ 3ని భారీ స్కేల్లో ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలో తేజ, అజయ్ కలయికపై అంచనాలు ఊపందుకున్నాయి. ఇది కొత్త ప్రాజెక్టా లేక డిమోంటే 3లో తేజ కీలక పాత్ర కోసమా అన్న ఉత్కంఠ రేగుతోంది. తేజ ఈ టాలెంటెడ్ డైరెక్టర్తో జత కడితే మరో బ్లాక్ బాస్టర్ తప్పనిసరని అభిమానులు ఫిక్స్ అయ్యారు. నాని సుజిత్ కాంబో జెట్ స్పీడ్లో బ్లాక్ బస్టర్ ప్లాన్. న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో ఓ సూపర్ హై ఎనర్జీ మూవీ రాబోతుంది. డివివి దానయ్య బ్యానర్లో ఈ చిత్రం గత ఏడాదే సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ సుజిత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో ఓజీ చిత్రంలో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్టుకు కాస్త ఆలస్యమవుతుంది. ఓజీ పూర్తయ్యాక సుజిత్ నానితో సినిమాను వేగంగా పట్టాలెక్కించే ప్లాన్లో ఉన్నాడు. నాని డైనమిక్ ఎనర్జీకి తగ్గట్టుగా సుజిత్ ఓ థ్రిల్లింగ్ స్క్రిప్ట్ను సిద్ధం చేశారట. ఈ మూవీని ఏడాది లోపు పూర్తి చేసి రిలీజ్ చేయాలని టీం భావిస్తోంది. ప్రస్తుతం నాని తన ఫోకస్ మొత్తం పారడైజ్ సినిమాపై పెట్టాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ అయితే సుజిత్ సినిమా 2007లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే పారడైజ్ రిలీజ్కు ముందే సుజిత్ సినిమా సెట్స్ పైకి వెళ్తే ముందుగానే థియేటర్లలో సందడి చేసే ఛాన్స్ ఉంది. నాని సినిమాల ప్లానింగ్ ఎలా సాగుతోందో చూడాలి. విశాల్కు మద్రాస్ హైకోర్టు షాక్, 21 కోట్లు చెల్లించాలని ఆదేశం. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్కు మద్రాస్ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్కు 30% వడ్డీతో కలిపి 21 కోట్లు చెల్లించాలని కోర్టు తీర్పు వెలువరించింది. 2.5 సంవత్సరాల పాటు సాగిన తీవ్ర విచారణ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. విశాల్, లైకా మధ్య ఆర్థిక లావాదేవీలపై ఉద్భవించిన వివాదం ఇందుకు కారణం. ఈ గొడవ గతంలో బయటకు రాగా కోర్టు తాజా తీర్పు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విశాల్ ఈ ఆర్థిక భారాన్ని ఎలా ఎదుర్కొంటాడనే దానిపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. లైకా ప్రొడక్షన్తో జరిగిన ఒప్పందాలు, చెల్లింపుల విషయంలో విశాల్ వైఖరిపై కూడా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ తీర్పు విశాల్ కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చర్చనీయాంశంగా మారింది. కాలీవుడ్లో ఈ ఘటన తాజా ట్విస్ట్గా మారింది. అభిమానుల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది. సినిమాలకు దూరం అయ్యి గొర్రెలు కాస్తున్న సూపర్ స్టార్ తనయుడు. మలయాళ సినీ పరిశ్రమలో యువ హీరోగా మెరిసిన ప్రణవ్ మోహన్ లాల్ మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాల నటుడిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రణవ్ స్క్రీన్ ప్లే రైటర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా, ఆ తర్వాత హీరోగా తనదైన గుర్తింపు సంపాదించాడు. హృదయం సినిమాతో మలయాళంతో పాటు తెలుగులోనూ క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
వర్షం గల్కు శేషం చిత్రంతో మరోసారి తన సత్తా చాటాడు. సినీ రంగంలో అన్ని విభాగాల్లోనూ ముద్ర వేసిన ప్రణవ్ ఇప్పుడు సినిమాలకు దూరంగా సామాన్య జీవితం గడుపుతున్నాడు. చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ పై ఆసక్తి ఉన్న ప్రణవ్ ప్రస్తుతం స్పెయిన్లో ఓ ఫామ్ హౌస్లో గుర్రాలు కాపరిగా పనిచేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. 7 ఏళ్ల కెరీర్లో 5 సినిమాల్లో నటించిన అతడు ప్రతి ప్రాజెక్టు తర్వాత కొత్త అనుభవాల కోసం ప్రయాణాలు చేస్తుంటాడు. సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటూ కోట్ల ఆస్తులను వదిలేసి సరళ జీవనం ఎంచుకున్న ప్రణవ్ తనదైన మార్గంలో సంతోషంగా ముందుకు సాగుతున్నాడు. చూసారు కదండి స్పీడ్ ఫిల్బీ న్యూస్. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మహామాక్స్.